బ్రహ్మరంధ్రస్థానంబున ఓంకారవర్ణగంబై బ్రహ్మరంధ్రము రంధ్రము వీటినే ద్వారములు అన్నారు. నవద్వారములు. ఈ ద్వారములకు ఉండగానే ఎటైనా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. లోన ఉన్నటువంటి జీవుడు, ఆ జీవుడు ఉన్నటువంటి స్థలము అవిద్య అనే ఉపాధిగా చేసుకుని లోన జీవుడు నివాసంగా ఉన్నాడు. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవ చ ఇంద్రియాని దశైకంచ పంచచేంద్రియగోచరాః ఇచ్ఛాద్వేషం సుఖం దుఃఖం సంఘాతశ్చేతనాధృతిః. ఆత్మానం రథినం విద్ధి అని కఠోపనిషత్తు ఒక పోలిక. ఈ దేహమనే రథములో కూర్చున్నటువంటి యజమానిగా కూర్చున్నటువంటి రథికుడు రథినం విద్ధి అన్నాడు. ఆత్మానం రథినం విద్ధి. రథములో లోపల ఉన్నటువంటి జీవుడు ప్రభువులాగా కూర్చున్నాడు. ఈ ప్రభువుగా ఉన్నటువంటి జీవుణ్ణే భగవద్గీత ఈశ్వరుడుగా పోలిక చేసింది. శరీరం యత్ అవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః అని పరమాత్మ అంటాడు. ఈశ్వరః ఈ దేహములో ఆడే ఈశ్వరుడుగా ఉన్నాడు. ఆత్మాను రథనం విద్ధి శరీరం రథమేవతు దేహమే రథముగా చేసుకుని లోన కూర్చున్నటువంటి వాడు. ఇంద్రియాని హయాన్యాహు ఇంద్రియములే గుర్రములు అన్నారు. మనఃప్రగ్రహ మనస్సే పగ్గం అన్నారు. బుద్ధింతు సారథి బుద్ధియే సారథిగా ఉన్నాడు. ఈ ప్రకారం ఒక పోలిక, చక్కటి పోలిక కఠోపనిషత్తు ఇచ్చిన అంశాన్నే భాగవతం కూడా స్వీకరించింది. భాగవతం సప్తమ స్కందంలో చివరిలో ఓ శేషభజ్యం వస్తుంది. రథము మేనల్ల సారథి బుద్ధి ఇంద్రియ గణము గుర్రములు పగ్గములు మనము అని ఇట్లా శేషభజ్యములో ఆ పోతన చక్కగా వేదవ్యాసుల వారు ఆ విషయాన్ని చొప్పిస్తారు. కాబట్టి ఈ ప్రకారంగా లోన ఉన్నటువంటి జీవుడు ఒక జీవన విధానంలో కొనసాగుతూ ఉన్నాడు. మరి లోన ఉన్నటువంటి వాడు బయటికి రావాలంటే ఎట్లా అంటే ద్వారాలు ఉన్నాయి వీడికి. నవద్వారే పురే. కనుక ద్వారములు అనబడేటువంటి అవి నాడీ మండలములు అంటారు. ఈ నాడీ మండలాలకు ఉండగానే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఆయా నాడీ మండలాల గుండా ప్రయాణం చేసేటువంటి వాళ్ళు ఆయా లోకాలకు కూడా పోయే విధానంగా ఉన్నాయి. ఇవన్నీ మీరు ఉత్తర గీత 2వ అధ్యాయంలో చూడవచ్చు. మీ వద్ద ఉంటే ఉత్తర గీత చూసుకోండి. అక్కడ ఏ మార్గంలో పోతే ఏ లోకాలకి పోవటం అవుతుందో అనే విషయం 2వ అధ్యాయంలో ఉన్నది. ఆ ప్రకారంగా ఈ దేహం నుండి ప్రయాణం ఆయా లోకాలకు పోయి వచ్చే విధానము, లోకాలు దర్శించే విధానము, ఇవన్నీ కూడా మీకు ఉత్తర గీత 2వ అధ్యాయంలో స్వామి చెప్తారు. కనుక మన శరీరంలో చాలా ఉన్నాయి అని చెప్పేసి అని ఈ ద్వారములు, ప్రయాణం చేసే ద్వారాలు. అదే కదా శంకరాచార్యుల వారు ఒక విషయ పరిశీలన కోసంగా, ఎందుకంటే ఆయన గారు సాక్షాత్ అపరశంకరుడుగా శంకరం శంకరాచార్యం, శంకరాచార్యులు శంకరుడు సాక్షాత్ పరమశివుడిగా చెప్పారు. ఈ లోకములో వైదికమును స్థాపించడానికి, ఆధ్యాత్మికం నెలకొల్పటానికి, సమస్త మానవాళిని మోక్షం నడిపించడానికి పరమశివుడే అపమార్గంలో పడిపోతున్నటువంటి ఒక సమాజాన్ని మార్గంలో పెట్టడానికి ఆయనే వస్తాడు. సంభవామి యుగే యుగే ధర్మ సంస్థాపనార్థాయ అని చెప్పి అన్నట్లుగా మరి ఆయనే రావాల్సి వస్తుంది. ఆ విధంగా అనేక మహాత్ములుగా వాళ్ళు వస్తూ ఉంటారు. జగతి నారారు తత్వములకు అవ్వలనున్న తత్వంబు ఎవ్వడెరుగు శివుడు గురు రూపమున వచ్చి చెప్పకున్న
నవ్యతర భోగి శ్రీ సదానంద యోగి అన్న. ఆ సాక్షాత్ పరమశివుడే వచ్చి ఆ తత్వాన్ని బోధించాల్సి ఉంటుంది. ఒక్కొక్క రూపముగా వాళ్ళు వస్తూ ఉంటారు. శంకరాచార్యుల వారుగా, లక్ష్మణార్యులుగా, వివేకానంద స్వామిగా, పరమహంసగా, చిన్మయానంద స్వాముల వారుగా, రమణ భగవానులుగా, అందరూ ఈశ్వరాంశతో ఉన్నటువంటి వారు, ఈశ్వర స్వరూపులు. ఈ విధముగా లోకంలో మరి వైదికాన్ని స్థాపించే ఉద్దేశంతో శంకరులు సాక్ష పరమశివుడే వచ్చి అలా వైదికం స్థాపించాడు. అనేక అపమార్గాలను తొలగించాడు. వేదేతర మార్గాలని తొలగించి వేదాన్ని స్థాపించే విధానముగా మండనమిశ్రుని శిష్యుడిగా చేసుకునే ఉద్దేశంతో ఆయనతో వాదన పెట్టుకున్నాడు. జ్ఞానము కర్మ సముచ్చయ విధానముగా రెండింటికి పడ్డటువంటి వాదన. జ్ఞానం గొప్పదా, కర్మ గొప్పదా? కర్మ గొప్పది, దానివల్లే మోక్షము అని మండనమిశ్రుడు. జ్ఞానం గొప్పది, బ్రహ్మజ్ఞాన వినా మోక్ష, కాబట్టి బ్రహ్మజ్ఞానం ద్వారానే మోక్షం పొందాల్సి ఉంటుందని చెప్పని శంకరులు. అందువల్ల ఇరువురికి కూడా మరి చక్కగా వాదన పడింది. మరి ఆ వాదనలో ఎవరు నెగ్గేది? ఇద్దరు కూడా బాహాబాహి అన్నట్లుగానే వాదనలకు సిద్ధపడ్డారు. ఒకవేళ ఓడిపోతే ఏమిటి అని చెప్పనే విషయం వచ్చింది. సరే, మండనమిశ్రుడు ఓడిపోతే ఆయన సన్యాసం స్వీకరించాల్సి ఉంటుంది. శంకరుడు శిష్యుడు కావాల్సి ఉంటుంది. ఒకవేళ శంకరుడే ఓడిపోతే మండనమిశ్రుడు శిష్యుడు అవుతా అని చెప్పని అన్నాడు. నీకు శిష్యుడిని అవుతాను, వివాహం చేసుకుంటా, గృహస్థ మార్గంలో నడుస్తా. ఇది వాళ్ళ యొక్క ఒప్పందం అన్నమాట. ఆయన గెలిస్తే ఈయన సన్యాసం గృహస్థుడు కావాలి, ఈయన గెలిస్తే ఆయన సన్యాసం తీసుకోవాలి. ఇది వాదం అన్నమాట. ఇరువురికి మరి భారతి చెరొక పూలమాల వేసి ఎవరి పూలమాల వాడిపోతుందో వారి ఓటమి అంగీకరించాల్సి ఉంటుందని చెప్పని ఒక నియమం పెట్టింది. ఇట్లా ఇరువురు కూడా శాస్త్ర విషయాల మీద బాగా చర్చ జరుపుతూ ఉన్నారు. వాదోపవాదములు, తర్క కుతర్క వితర్క అన్నీ కూడా నడుస్తూ ఉన్నటువంటి విధానం. అనేక మంది పండితులు కూడా అక్కడ హాజరయ్యారు. సాక్షాత్తు మరి చూస్తే ఇద్దరు వేద స్వరూపులే. వైదికంలో పూర్వ భాగంలో ఆయన పూర్ణముగా జ్ఞానం సంపాదించుకున్నాడు. ఉత్తర భాగంలో నివృత్తి ఉపనిషత్ మార్గంలో ఈయన పూర్తి జ్ఞానం కలిగినటువంటి వాడే ఉన్నాడు. ఈ ప్రకారముగా జ్ఞానానికి కర్మకు ఒక వాదన పడి దాంట్లో చివరికి మండనమిశ్రుడే తన ఓటమి అంగీకరించాడు, ఓడిపోయాడు. అనుకున్న ప్రకారంగా ఆయన శంకరుని వద్ద శిష్యరికం చేయాలి, సన్యాసం స్వీకరించాలి. మరి భక్తను కాపాడుకోవాలనేటువంటి భావనతో భారతి వచ్చి కూర్చున్నది. నన్ను కూడా ఓడించండి, మీ ఇరువురం కలిసి ఒక ఆకారంగా ఉన్నాం కనుక అర్ధనారి అర్ధభాగం నేనై ఉన్నాను, నువ్వు సగమే జయించావు, నన్ను కూడా జయించి ఆయన పట్టుకుపోమని చెప్పేసి ఆమె వచ్చి వాదనలో కూర్చుంటే శంకరులు వాదించారు. మీతో వాదన చేయటం మంచిది కాదు, పద్ధతి కాదు అన్నాడు. ఏం పద్ధతి కాదు? ఎందువల్ల వాదన చేయకూడదు? ఆనాడు యాజ్ఞవల్లితో వాదన చేయలేదా గార్గి? ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆనాటి కాలంలో కూడా వేదవేత్తలుగా ఉన్నారు. వాళ్ళు కూడా చర్చా గోష్ఠుల్లో పాల్గొన్నారు. వాళ్ళు కూడా శాస్త్ర విషయాల గురించి చర్చించారు, వాదించారు. కనుక బృహదారణ్యోపనిషత్తులో అంశాలు వస్తాయి. ఆమె బాగా శాస్త్రంలో బాగా పరిచయం ఉన్నది కాబట్టి శంకరుడు ఏ మాట మాట్లాడితే ఆ మాట కల్లా సమాధానం చెప్పుకుంటూ వచ్చింది. ఆ ప్రకారం ఇరువురికి కూడా వాదన ఆరంభం కావటంతో ఆ వాదనలో ఆమె గారు ఏ యొక్క విషయంలో ఈయనకి పరిచయం ఉండదు అనే విషయం గమనించి ఆ విషయాల మీద ఆమె గారు ప్రశ్నలు వేసింది. ప్రశ్నలు వేయటంతో ఈయన గారు వటుడు సన్యాసంలో ప్రవేశించిన వాడు కనుక దాని విషయాల్లో పరిచయం లేదు. కామశాస్త్ర విషయాల్లో ఆ కళలు కానీ అవన్నీ కూడా ఉంటాయి వాచాయన కామశాస్త్రంలో. అవన్నింటినీ ప్రశ్న వేయటంతో ఈయనకు తడుముకున్నాడు. అందువల్ల నువ్వు ఈ శాస్త్రం అనుభవం లేదు కాబట్టి నువ్వు ఓటమి ఒప్పుకో అని చెప్పని అనాలి. ఓటమి ఒప్పుకోవటం అని చెప్పనంటే ఇంత లోకాలను జయించుకుంటూ ఎంతోమందిని ఆ వాదోపవాదాలలో వాళ్ళని ఓడిస్తూ అన్ని మతాలను
లేకుండా చేసుకుంటూ, అన్య మతాలు లేకుండా చేస్తూ, అద్వైత మతాన్ని స్థాపిస్తూ, వైదిక మార్గం స్థాపిస్తూ ఎట్లా వచ్చేటువంటి ఇతడు ఒక స్త్రీ వద్ద బడిపోయాడు అని చెప్పనంటే కూడా అది కూడా అవమానంలో భాగమే. కాబట్టి నాకు ఈ శాస్త్రంలో పరిచయం లేదు, ఆ పరిచయం కలిగిన తర్వాత మళ్ళా వస్తా అని చెప్పని ఆయన గారు సెలవు తీసుకుని బయలుదేరాడు శిష్యులతో కూడా. మరి ఆ ప్రకారంగా ఆయన అనుభవం పొందాలి. స్త్రీ సంబంధమై ఉన్నటువంటి ఆ కళలు, కామ కళలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అనుభవం పొందితే తప్ప ఆమెతో మాట్లాడే అవకాశాలు లేదు, ఆమెను ఓడించే అవకాశాలు లేవు. కాబట్టి ఆ సందర్భంలో రాజ్య పరిపాలన చేసే ఒక రాజుగారు దేహం సాలించటము, ఆ వార్త విన్నటువంటి వాడై మరి శంకరుడు తన దేహాన్ని శిష్యులకు అప్పచెప్పి ఆయన ఒక మార్గం ఉండగా పరకాయ పరివేశం అనే విధానంగా యోగము ద్వారా ఒక మార్గం ఉండగా ప్రయాణం చేసి రాజుగారి యొక్క దేహంలో ప్రవేశించటము, ఆ తర్వాత రాజు బతికాడు అనేటువంటి ఉత్సాహం అందరూ కూడా ఆయన గారిని ఎంతో ఉత్సాహంగా సంతోషంగా ఊరేగింపుగా తీసుకుపోవటము, సింహాసనం అధిష్ఠింపజేయటము, ఆ తర్వాత రాజ్య పరిపాలన చేయటం. అక్కడి నుంచి మరి తాను ఏ యొక్క సంకల్పంగా పోయాడో రాజకాంతలతో అక్కడ కామ సంబంధమై ఉన్నటువంటి విషయాలన్నిటినీ కూడా ఆయన అనుభవరూపకంగా అధ్యయనం చేసిన విధానం శంకర విజయంలో ఈ కథలన్నీ కూడా వస్తాయి. అట్లాగా మరి అక్కడ అనుభవం సంపాదించుకుని తిరిగి మరలా రాజు దేహం చెలువడి వచ్చి మళ్ళా ఈ దేహంలో ప్రవేశించి పోయి మరి భారతితో వాదనలు చేసి ఆమెను కూడా ఓడించి చివరికి వండనమిశ్రుడిని తన శిష్యుడిగా చేసుకుని ఆయన పేరు మార్చాడు సురేశ్వరాచార్యులు. మండనమిశ్రుడే తర్వాత కాలంలో ఆయన గారు సురేశ్వరాచార్యులుగా శంకరుల వారికి శిష్యుడయ్యాడు. ఆయన రాసిన గ్రంథమే నైష్కర్మ్య సిద్ధి అనే గ్రంథం అద్భుతంగా ఉంటుంది. చాలా అద్వైత తత్వాన్ని ప్రబోధించే విధానంగా రాశాడు సురేశ్వరాచార్యులుగా ఉన్నటువంటి ఆయన నైష్కర్మ్య సిద్ధి అనే గ్రంథం. దీన్ని మన లక్ష్మీనారాయణలో కూడా సత్యాన్వేషణ పత్రికలో నైష్కర్మ్య సిద్ధిని చాలా సందర్భాలలో స్వామివారు తీసుకోవటం కూడా జరిగిందన్నమాట. కాబట్టి ఈ ప్రకారంగా పరకాయ ప్రవేశము అదొక నాడీ మండలం. లోపల ఏవో ద్వారాలు ఉన్నాయి, మొత్తానికి మనకు తెలియకుండగా ఉన్న ద్వారాలు. అందువల్ల మహాత్ములు కూడా ఆయా నాడులకు ఉండగా, నాడీ మండలాలకు ఉండగా ఆయా లోకాలకు కూడా పోయేది మనం పురాణాల్లో చూస్తూ ఉంటాం. వశిష్ఠాది మహాత్ములు కూడా దేవలోకాలకు పోవటం, బ్రహ్మలోకానికి పోవటం, దర్శించుకోవటం, కైలాసానికి పోవటం, దర్శించుకోవటం, తిరిగి మళ్ళా వాళ్ళు రావటం పురాణాల్లో చూస్తూ ఉంటాం మనం. అంటే మనం పోతున్న ద్వారాలు మనకి 7 ఉన్నాయి. 9 ద్వారాలు వేసుకోండి. నవద్వారే పురే దేహి. ప్రధానంగా ఉన్న ద్వారాలు 7 ద్వారాలు. 7 ద్వారాలకు ఉండగా సర్వమానవులు, సకల జీవులు ప్రయాణం చేసే విధానంగా సృష్టి విధానంలోనే ఏర్పాటు చేసిన విధానం కనుక ఆయా నాడీ ద్వారాలకు ఉండగా వస్తేనే మనకి దృశ్యం కాన్ రావటం కానీ, శబ్దం గోచరించటం కానీ, రసాలు తెలియబట్టం కానీ, గంధములు ఆగ్రహించడం కానీ అనేటువంటి. ఒకవేళ ద్వారాలు మూసుకుపోయాయనుకోండి, మనకు బయట ఉన్నాయి తెలియవు, మనం బయటకు వచ్చే అవకాశాలు లేవు. ఈ ద్వారాలు లేకపోతే బయటకు వచ్చే అవకాశాలు లేవు. ఈ ప్రకారంగా 9 ద్వారాలు అనేటువంటి 9 ద్వారాలలో నవద్వారే పురేని భగవద్గీత చెప్పేటువంటి మాట కనుక ఈ 9 ద్వారాలకు ఉండగా అందరూ మరి వీటిలో 7 ద్వారాలకు ఉండగా ప్రధానంగా వచ్చి ఈ శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అనేటువంటి వాట్లను పొందుతున్నాము అంటే మనకు ఆల్రెడీ మనకున్నటువంటి నాడీ ద్వారాలు ఇక్కడ ఉన్నాయన్నమాట. వాటి ద్వారా అవలేలగా బయటకు వచ్చేటువంటి విధానాన్ని సర్వేశ్వరుడు జీవులకు ఏర్పాటు చేశాడు. ఆయన చేసి ఉండకపోతే బయటకు వచ్చే అవకాశాలు లేవు, లోనుండాల్సిందే. ఇప్పుడు నిద్రా సమయంలో స్వప్నం అనేటువంటి లోకంలో ఉన్నప్పుడు, స్వప్నావస్థలో ఉన్నప్పుడు 7 ద్వారాలు మూసుకుపోయాయి. 7 ద్వారముల దగ్గర ఉన్న జ్ఞానేంద్రియాలు ఉపశమించాయి కాబట్టి బయటికి పోయే అవకాశాలు లేవు.
కాబట్టి లోపల ఉండే అక్కడ వ్యవహారం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ స్వప్నం అనేది కూడా అది ఒక నాడీ మండలం అన్నారు. హితా నాడీ ఏదో చెప్పుకొస్తారు. ఆ నాడీ మండలంలో జరిగేటువంటి వ్యవహారము ఈ స్వప్న వ్యవహారం అని చెప్పని అంటారు. అది ఒక నాడీ విధానం అని చెప్పి. ఇదంతా నాడీ శాస్త్రం ఒకటి ఉన్నది. ఆ శాస్త్రంలో ఇవన్నీ కూడా చెప్పుకొస్తారు. నాడీ సంబంధమైన శాస్త్రం ఒకటి ఉన్నది. ఇంకొకటి స్వరశాస్త్రం కూడా ఉన్నది. ఆ స్వరశాస్త్రంలో కూడా ఈ నాడీ సంబంధమైన విధానాలు చెప్పుకొచ్చేది ఉంటుంది. కాబట్టి ఏదేమైనా ఇవన్నీ కూడా ఒక మార్గాలుగా ఉన్నటువంటి విధానములు. ఆ మార్గములకు ఉండగానే ఈ జీవుడు రావాల్సి ఉంటుంది. అందరికీ సానుకూలంగా సర్వేశ్వరుడు ఏర్పాటు చేసినటువంటి ద్వారములు. దీన్నే మనకి ఘటోపనిషత్తులోకి పోతే అక్కడ ఆయన గారు చెప్పేటువంటి మాట, పురం ఏకాదశ ద్వారం అజస్య అవక్రచేతసః అనుష్ఠాయ నశోచతి విముక్తశ్చ విముచ్యతే ఏతద్వైతత్వం అని చెప్పని కాటకవల్లిలో వచ్చేటువంటి శ్లోకంలో పురం ఏకాదశ ద్వారం, భగవద్గీతలో నవద్వారే పురే దేహే నైవ కురవన్న కారయన్ అని గీతలో చెప్పిన మాట. పురం ఏకాదశ ద్వారం అని చెప్పిన కఠోపనిషత్తులో వచ్చేటువంటి అంశం 11 ద్వారాలు ఉన్నాయో అని చెప్తున్నాడు ఉపనిషత్కారుడు. అవును, 9 ద్వారాలుగా చెప్పాడే స్వామివారు భగవద్గీతలో. నువ్వే 11 చెబుతూ ఉన్నావు, ఈ 2 ఎక్కడ ఉన్నాయి అనే సందేహం వస్తుంది. ఆ సందేహానికి సమాధానం ఏమిటని చెప్పారంటే, మరి ఇంకా 2 ద్వారాలు, ఎక్స్ట్రా ద్వారాలు. అవి ఒకటి నాభి ద్వారం, అనగా తల్లి గర్భంలో ఉండగా భగవంతుడు తల్లికి బిడ్డకు ముడివేశాడు స్వామివారు. బొడ్డుకు ముడివేశాడు. తల్లి పేగుకి బిడ్డ నాభి పేగుకి ముడివేసి దాని ద్వారా ఆ నాడీ మండలం కొండగా, ఆ నాడీ ద్వారము కొండగా, ఆ నరమ కొండగా ఆహార సరఫరా చేసి 9 మాసాలలో ఆ శరీరం చక్కగా సంతరించుకునే విధానముగా ఆ ద్వారాన్ని అక్కడ స్వామి పెట్టారు. కాబట్టి ఆ ద్వారము ద్వారానే వీడు అక్కడ బతకగలిగాడు. దేహాన్ని పెంపొందింప చేసుకునే అవకాశం ఏర్పడింది. కేవలం ఒక అణుమాత్రముగా ఉన్న కణం, పురుషుని యొక్క శరీరం నుంచి వెలువడ్డటువంటి 30 కోట్ల కణాలు, జీవ కణాలు పరుగులు తీసి దాంట్లో ఒక్కడ మాత్రమే విజయం సాధించి అండాశయం ప్రవేశిస్తే, అండాశయం ప్రవేశించిన తర్వాత వాడి యొక్క తోక ఊడిపోయి తల మొండెం మాత్రమే ఉంటే, అణుమాత్రముగా ఉన్నటువంటి యొక్క ఆ మొండానికి ఈయన గారు ఆ తల్లి పేగుని ఎలా ముడేశాడో కానీ మొత్తానికి లోపల అద్భుతమైనటువంటి యొక్క ప్రక్రియ అన్నమాట. కంటి కనపడే విధానం కాదు అసలు అది. అసలు ఎక్కడ జీవకణము, ఎక్కడ ఈ విధానము, ఎట్లా ఈ పేగు తీసుకుపోయి దాంట్లో అండాశయంలో ప్రవేశించి వాడు బొడ్డుకు ముడేశాడు. ముడేసిన తర్వాత అక్కడి నుంచి ఆహారం, తల్లి తినే ఆహారం జీర్ణం కాగా ఆ రసాన్ని పంపించి శరీర అవయవములు పటిష్టముగా తయారు కావటానికి తయారు చేసి ఆయన అది తయారు చేయటానికి 9 మాసాలు ఆయనకు పట్టినటువంటి విధానముగా చూసినట్లయితే అక్కడ కూడా ఒక నాడీ మండలం ఆ కాలంలో ఉన్నది. దాని ద్వారానే వాడు పెరగగలిగాడు. ఎప్పుడైతే వాడి యొక్క దేహం అంతా పూర్తయిపోయి ఇక అక్కడి నుంచి బయటకు నెట్టబడ్డాడు, బయటకు తోసేశాడు పరమాత్మ. ఆ విధంగా తోయటంతో బయటకు వచ్చి పడ్డాడు. ఇక అప్పుడు మన తల్లులు ఆ నాభి యొక్క సంబంధమైనటువంటి నరాన్ని కోసి పారేశారు, గొడ్డగట్టారు ఆ పని. ఆ తర్వాత అది మెల్లగా అది ఆ ద్వారంతో పెద్ద అవసరం లేదు కాబట్టి ఇక ఆ ద్వారం అనేది అట్లాగా మూసుకుపోయింది. ఉంటుంది, గమనించుకోండి. పైన చర్మం మాత్రం తేలిగ్గా ఉంటుంది, ద్వారం మాత్రం ఉంటుంది కానీ మూసుకుపోయి ఉందన్నమాట. దాంతో అవసరం లేదు కదా. అది ఇది ఒక 10వ ద్వారం అన్నమాట. ఇంకా ఏకాదశ ద్వారం. మరి 11వ ద్వారం ఏమిటయ్యా?
ఈ 11వ ద్వారం అనబడేటువంటిది ఇక్కడ బ్రహ్మరంధ్ర స్థానంబున ఓంకారవర్ణగంబై సహస్రదల శోభితంబై కోటి సూర్య ప్రకాశమానంబై ధీవిలయస్థలంబై అనే విధానములో చెప్పేటువంటి రంధ్రం ఇది బ్రహ్మరంధ్ర స్థానంబున. కాబట్టి ఈ బ్రహ్మరంధ్రం అనబడేది కూడా ప్రస్తుతం మనలో ముయ్యబడే ఉన్నది. అవిద్య మాయ అనేటువంటి వాటి ద్వారా ఈ ద్వారం ముయ్యబడి ఉన్నది. కాబట్టి ఈ ద్వారాన్ని సాధకులు తెలుసుకుని లోనికి పోవాలి. మోక్షద్వార కవాట పాటనకరి కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి. శంకరాచార్యుల వారు మోక్షద్వార కవాట పాటనకరి, కవాటములు అంటే తలుపులు అన్నమాట. కవాటము అంటే తలుపు. మోక్షద్వారానికి అవిద్య అనే ఒక తలుపు, మాయ అనే ఒక తలుపు, రెండు కూడా ముయ్యబడి ఉన్నటువంటి విధానము. కాబట్టి ద్వారములోకి సాధకులై ఉన్నటువంటి వారు నివృత్తి మార్గము ద్వారా వాళ్ళు ఆ ద్వారములోకి ప్రవేశించే విధానము ఉంటుంది. అది ఎవరైనా బ్రహ్మము యొక్క ప్రాప్తి పొందాలని చెప్పన్నట్లయితే అది బ్రహ్మరంధ్రం, బ్రహ్మరంధ్ర స్థానంబున అన్నారు. ఎందుకంటే బ్రహ్మము అక్కడ పొందటానికి యోగ్యముగా ఉన్నటువంటి విధానం కాబట్టే దాన్ని బ్రహ్మరంధ్రం అన్నారు. బ్రహ్మరంధ్రం, బ్రహ్మము అంటే బ్రహ్మము రంధ్రములో మాత్రమే ఉందండి. రంధ్రములో మాత్రం అని చెప్పటానికి వీల్లేదు. తస్మాత్ సర్వగతం బ్రహ్మ, సర్వం ఏతద్ బ్రహ్మ, అయం ఆత్మా బ్రహ్మ. బ్రహ్మం అంతటా ఉందని చెప్పనంటూనే మాండుక్యకారులు మహర్షులు సర్వం ఏతద్ బ్రహ్మ అని చెప్పనంటూనే అయం ఆత్మా బ్రహ్మ అన్నాడు. ఆ బ్రహ్మమే అయం ఈ ఆత్మ. ఆత్మ అంటే బ్రహ్మరంధ్రములో ఉన్నటువంటి ఆ చేతనాన్ని ఆత్మ అంటారు. అంతటా ఉన్న స్వరూపాన్ని బ్రహ్మము అంటారు. కానీ దీంట్లో ఉన్నటువంటి సుషుమ్నా ద్వారములో ఉన్నటువంటి దాన్ని బ్రహ్మరంధ్రం, బ్రహ్మము అక్కడ పొందటానికి యోగ్యముగా ఉండటం కారణముగా అక్కడ ఉపనిషత్కారుడు కూడా సర్వం ఏతద్ బ్రహ్మ, సర్వం అంతటా వ్యాపకమై ఉన్న బ్రహ్మము, అయం ఆత్మ బ్రహ్మ, అయం ఈ ఆత్మ, ఆత్మయే బ్రహ్మం. అయం ఈ అంటే ఏమిటి? అది నీ లోపల నువ్వు పొందటానికి యోగ్యముగా ఉన్నటువంటి ద్వారములో ఉన్నటువంటి దాన్ని ప్రత్యేగాత్మ అన్నారు. ఈ ప్రత్యేగాత్మ అనే పదం మీకు దేనికి వాడరు, పరమాత్మకు కూడా వాడరు. ఆయన పరమాత్మ అన్నారు. ఆత్మ అది కూడా ఆత్మే పదము, పరమాత్మ అన్నారు అక్కడ. అనగా ఈశ్వరుని యొక్క ఈశ్వరాంశముగా ఉన్నటువంటి భాగాన్ని పరమాత్మ అన్నారు. అంతటా వ్యాపకమై ఉన్న స్వరూపాన్ని బ్రహ్మము అన్నారు. నీ లోపల నీ యొక్క సుషుమ్నాయందు ఉన్నటువంటి దాన్ని మాత్రమే, ఆ బ్రహ్మమును మాత్రమే ఇక్కడ అయం ఆత్మ బ్రహ్మ అంటూ దాన్ని ప్రత్యేగాత్మ అన్నారు. ఈ ప్రత్యేగాత్మ అనే పదం మీకు కఠోపనిషత్తులో వాడబడింది. పరాంచిఖాని వ్యతృణత్ స్వయంభూ తస్మాత్ పరాత్తు పశ్యతి న అంతరాత్మన్ కశ్చిద్ధీర ప్రత్యేగాత్మానం ఐచ్ఛతు అన్నాడు. ప్రత్యేగాత్మానం ఐచ్ఛతు అంటారు. ఐచ్ఛత్ అంటే ఈచ్ఛత్తు, ఈచ్ఛ దర్శనే, దాన్ని దర్శించేటువంటి ఉద్దేశముతో ఉన్నటువంటి వారు ఐచ్ఛత్తు. ఆవృత్త చక్షు అని అంటాడు కఠోపనిషత్తులో. ప్రత్యేగాత్మానం, ప్రత్యక్ ఆత్మ, ప్రత్యక్ ఆత్మ, ప్రత్యేగాత్మ అంటారు. ప్రత్యక్ కకారమే గకారంగా మారిపోతుంది. కకారం నాదాక్షరములకు శ్వాసాక్షరములు పరమైనట్లయితే ఇది నాదాక్షరంగా మారిపోతుంది. సంస్కృత విధానం అంతా కూడా వ్యాకరణ విధానం. ప్రత్యక్ ఆత్మ అనేది నాదాక్షరం, ఇది శ్వాసాక్షరం.
కాబట్టి ఇది నాదాక్షరంగా మారిపోయి ప్రత్యేగాత్మ అంటారు. విడదీస్తే ప్రత్యేక్ ఆత్మ అని పనాలి. ఎందుకంటే అంతర్ముఖ వృత్తికి విషయం ప్రత్యేక్ అంటారు, బహిర్ముఖ వృత్తికి విషయం పరాక్ అని విచార సాగరంలో చెప్పామాట. కాబట్టి ప్రకారముగా నివృత్తి మార్గం లోనికి ప్రయాణం చేసేటువంటి వారు మాత్రమే అట్టి ఆ బ్రహ్మమును, ప్రత్యేగాత్మగా ఉన్న ఆ బ్రహ్మమును వాళ్ళు గుర్తిస్తున్నారు అనేటువంటి విధానముగా కఠోపనిషత్తులో చెప్పేటువంటిది. కాబట్టి ఆ ప్రకారముగా అంతటా వ్యాపకమై ఉన్నటువంటి ఆ బ్రహ్మము మనలో సుషుమ్నా యందు దర్శన యోగ్యముగా ఉన్నది. అది ఎట్లయితే విశ్వం అంతటా కూడా వ్యాపకమై ఉన్నటువంటివి ఆకాశములో శబ్దములు, వాయువులో స్పర్శ, అగ్నిలో రూపము, జలములో రసము, పృథివిలో గంధము, ఇవన్నీ కూడా ఉన్నాయి బయట. అవి కనపడేటువంటివిగా లేవు. శబ్దం కనపడదు, స్పర్శ కనపడదు, రసం కనపడదు, గంధం కనపడదు. కనపడకపోయినా ఈ నాడీ మండలములో కొండగా బయటకు వచ్చినప్పుడు జీవునికి తెలియబడుతూ ఉన్నాయి. రసాలు తెలియబడుతూ ఉన్నాయి, గంధములు తెలియబడుతూ ఉన్నాయి. అవి తెలియబడాలని చెప్పానంటే నువ్వు ఆ ద్వారములో కొండగా బయటికి రావాలి. లోనే కూర్చుంటే తెలియబడదు. కాబట్టి ద్వారముల కొండగా బయటికి రావాల్సి ఉంటుంది. ఈ ద్వారాలని జ్ఞానేంద్రియ ద్వారములుగా చెప్పారు. అంటే అవబోధనే తెలుసుకునే ద్వారాలు ఇవి. మిగతావి కర్మ సంబంధమై ఉన్న ద్వారాలు. వాటి ద్వారా కర్మలు మాత్రమే చేసుకోవచ్చు అన్నమాట. అనగా పాణి చేత ఇవ్వటం, పుచ్చుకోవటం, పాదము చేత గమనాగమనం, గుహ్యము చేత రస విసర్జనం, సంతాన ఉత్పత్తి, వాయురేంద్రియం ద్వారా దోష నివారణం. ఈ ప్రకారంగా కేవలం కర్మ సంబంధ వ్యవహారంగానే ఆ ఇంద్రియాలతో ఆ ద్వారాల ద్వారా చేసుకోవటము, ఈ తెలుసుకోవటం అనేటువంటి విధానముగా ఈ ద్వారముల కొండగా రాగలిగితేనే వాళ్లకు బాహ్యములో ఉన్నటువంటి ప్రకృతి సంబంధమై ఉన్నటువంటి అంశాలని తెలుసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఈ ద్వారముల కొండగా బయటికి రాని వానికి బయట ఉన్నటువంటివి గోచరింపబడవు. అందువల్ల ఈ శబ్దాది విషయాలని బయట ఉన్నటువంటివిగా చెప్తారు. స్పర్శాన్ కృత్వా బహిః బాహ్యాం అని భగవద్గీత 5వ అధ్యాయం. స్పర్శాన్ అంటారు. స్పర్శాన్ అంటే బహువచనం, ద్వితీయ భక్తి బహువచనం. స్పర్శాన్ స్పర్శలు. ఏవా స్పర్శలు అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలని విషయాలనే స్పర్శలు అంటారు. ఎందుకన్నారు అని చెప్పానంటే మరి ఈ శ్రోత్రేంద్రియానికి శబ్దం తాగుతూ ఉన్నది వచ్చి, జిహ్వేంద్రియాన్ని రసం వచ్చి తాగుతూ ఉన్నది. అటనే గంధం అనేది ముక్కు వచ్చి బుక్కును తాగుతూ ఉన్నది. ఈ తాగుతూ ఉంటాయి కాబట్టి వాటిని స్పర్శలు అన్నారు. లేదా స్పృశించటాలు, లేదా మనమే ద్వారములో కొండగా బయటికి పోయి బయట ఉన్న శబ్దాన్ని స్పృశిస్తూ ఉన్నాం. మనమే నేత్రద్వారము కొండగా బయటికి పోయి రూపం అనేటువంటి యొక్క విషయాన్ని స్పృశిస్తూ ఉన్నాం. మనమే జిహ్వ అనేటువంటి ద్వారము కొండగా బయటికి వచ్చి బయట ఉన్న రసాలని స్పృశిస్తూ ఉన్నాం, తెలుసుకుంటూ ఉన్నాం. గ్రాణం అనే ద్వారము కొండగా బయటికి వచ్చి బయట ఉన్నటువంటి గంధం అనేటువంటి విషయాన్ని స్పృశిస్తూ ఉన్నాం. ఇట్లా స్పృశిస్తూ ఉండటం కారణంగా వాటిలను స్పర్శలు అని పేరు పెట్టారు. కనుక ఈ బయట ఉన్నటువంటివి మనకి తెలియబడాలని చెప్పానంటే నువ్వు లోన ఉన్నటువంటి వాడివి మనస్సుని ఆసరాగా చేసుకుని ఈ ద్వారముల కొండగా బయటికి రావాలి, ఈ నాడి మండలాల కొండగా బయటికి రావాలి. శ్రోత్రం చక్షుస్పర్శనంచ రసనం ఘ్రాణమేవ చ అధిష్ఠాయ మనశ్చాయం విషయాన్ ఉపసేవతే. లోన ఉన్నవాడు లోన ఎక్కడో కూర్చున్నాడు, వాడు ఎక్కడో దూరాన కూర్చున్నాడు. ఆ ఉన్నటువంటి వాడు ఏం చేశాడంటే స్పర్శాన్ కృత్వా శ్రోత్రం చక్షు స్పర్శనంచ రసనం ఘ్రాణమేవ చ. నేత్రమును, శ్రోత్రమును, ఘ్రాణమును, జిహ్వను, త్వగేంద్రియమును వాటి ద్వారముకుండగా అధిష్ఠాయ మనఃచాయం మనస్సుని ఆధారముగా చేసుకుని లోన ఉన్నటువంటి వాడు ఈ ద్వారముల కొండగా బయటకు వచ్చి బయట ఉన్నటువంటి వాట్లను ఆస్వాదిస్తున్నటువంటి విధానముగా
లోకములో సకల జీవులకు ఏర్పాటు చేసి ఉన్నటువంటి ద్వారములు. కొంతమందికి కొన్ని ద్వారాలు మూయబడుతూ ఉంటాయి. నేత్రద్వారం మూసుకుపోయిందా అంటే వాళ్ళ అంధులు. జీవితకాల పర్యంతం వరకు వాళ్ళకి బయట ఉన్న దృశ్యాలు గోచరించే అవకాశం లేదు. కొంతమంది శ్రోత్ర ద్వారం మూసుకుపోతుంది, బదిరులు అని చెప్పి అన్నారు, చెవిటి వాళ్ళు. కాబట్టి వారికి బయట ఉన్నటువంటి యొక్క శబ్దములు వాళ్ళకి తెలియబడే అవకాశాలు ఉండవు. ఆ ద్వారం దేని కారణంగానూ మూసుకుపోయింది, నేత్రద్వారం మూసుకుపోయింది. ఇట్లా కొన్ని ద్వార విధాయకాలు మన లోకంలో చూస్తూ ఉంటాము. కనుక ఆ ద్వారం కనుక బయటకు వచ్చే అవకాశం లేకపోయిందా అంటే వాళ్లకు ఆయా విషయాలు గోచరించే అవకాశాలు ఉండవు. ఆ ప్రకారంగా మరి ఇవన్నీ కూడా ఈ నవద్వారములుగా ఉన్నటువంటి వాట్లను అందరూ కూడా ప్రయాణానికి యోగ్యముగా చేసుకుని బయట ఉన్నటువంటి వాట్లని ఆస్వాదిస్తూ ఉన్నారు. ఇది బయట ఉన్న విధానం. మరి లోపల ఏముందయా అంటే లోపల ఉన్నటువంటి యొక్క స్వరూపం అది పారమార్థికము, బ్రహ్మము అన్నారు. అది వ్యవహారములో చేరి ఉన్నటువంటి వస్తువు కాదు, అది పరమార్థం అన్నారు. దాన్ని పర అంటే వేరు, కనుక పరమార్థము దాన్ని బ్రహ్మము అన్నారు. పారమార్థిక స్వరూపం బ్రహ్మము. అట్టి ఆ బ్రహ్మమే మరి ఉన్నటువంటి ద్వారం, దాన్ని బ్రహ్మరంధ్రము అన్నారు. ఈ బ్రహ్మరంధ్రము అనేటువంటి మాట చాలా అందముగా ఉన్న చాలా అర్థవంతమై ఉన్నటువంటి పదం అది. దాని పరమాత్మ భగవద్గీతలో ఒక సందర్భంలో బ్రహ్మకర్మ అనే పదం వాడతాడు. బ్రహ్మార్పణం అనే శ్లోకంలో మీకు చివరిలో ఆ పదం వస్తుంది. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. బ్రహ్మకర్మ ఇది బ్రహ్మరంధ్రము అన్నారు, అది బ్రహ్మకర్మ అన్నారు. అనగా ఎన్నో ఉన్నాయి కర్మలు, దేహ కర్మలు, ఇంద్రియ కర్మలు, పుణ్యకర్మలు, పాపకర్మలు, శాస్త్ర విహిత కర్మలు, నిషిద్ధ కర్మలు, నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, సహజ కర్మలు ఎన్నో ఉన్నాయి. విశ్వమంతా కర్మరాశి. అందరూ కూడా కర్మలలో తగులుకొనే ఉన్నారు. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టతి అకర్మకృతు. నహి కశ్చిత్ క్షణమపి, క్షణకాలం కూడా ఎవరో కూడా కర్మ లేకుండా లేరు. అందరూ కూడా ఏదో కర్మలో వాళ్ళు ప్రవర్తిస్తూనే ఉన్న విధానము అని. కాబట్టి ఆ ప్రకారముగా మరి చూస్తే లోకంలో కర్మ యొక్క సంబంధమైన అంశాలు బోధించుకుంటూ వచ్చే విధానములో నిత్య కర్మలు, నైమిత్య కర్మలు, పుణ్యకర్మలు, పాపకర్మలు, శాస్త్ర విహిత కర్మలు, నిషిద్ధ కర్మలు, సహజ కర్మలు, ఇంద్రియ కర్మలు, ప్రాణ కర్మలు, దేహ కర్మలు, ఈ ప్రకారముగా విశ్వమంతా కూడా కర్మరాశి అని చెప్పి అన్నారు. ఈ కర్మ సంబంధ అంశాల మీద కూడా పరమాత్మ గీతలో కొంచెం దృష్టి సారించారు. కర్మణోహ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహన కర్మణో గతి అని చెప్పనంటూ కర్మ, అకర్మ, వికర్మ అనేటువంటి అంశాల మీద ఒక ప్రత్యేకమై ఉన్నటువంటి ఒక కొత్త కోణాన్ని మనకి స్వామివారు అందిస్తారు. కర్మణోహ్యపి బోద్ధవ్యం, కర్మ అనే విషయం తెలుసుకోవాల్సి ఉంటుంది, వికర్మ అనే విషయం తెలుసుకోవాల్సి ఉంటుంది, అకర్మ అనే విషయం తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ కర్మ యొక్క సంబంధ గతి మార్గం గహన, అది పెద్ద అరణ్యము అని చెప్పని అంటాడు. కర్మణ్య కర్మయ పశ్యేద కర్మనిచ కర్మయ సబుద్ధిమాన్ మనుష్యేషు అని చెప్పని కూడా కూట వేదాంతముగా కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను దర్శించేటువంటి వాడే అతడే యుక్తుడు, వాడే సమస్త కర్మలు చేసిన వాడు కృతకృత్యుడు అనేదిగా చెప్పుకొస్తారు. ఇవన్నీ కొంచెం చాలా లోతుగా ఉండేటువంటి యొక్క అంశములు. మనస్సు పెట్టి చూడగలిగితేనే, ఎంత మనస్సు పెట్టినా కానీ తత్సంబంధమై ఉన్నటువంటి జ్ఞానం గలవారి ద్వారా తెలుసుకుంటే తప్ప ఎవరూ కూడా ఈ స్వతసిద్ధముగా చూడగలిగే అవకాశాలు లేవు. అవేవి కనపడవు. శ్లోకం కనబడుతుంది, ఆ శ్లోకంలో సామాన్య అర్థం గోచరిస్తుంది. కర్మయందు అకర్మను చూడు, అకర్మయందు కర్మను చూడు, సబుద్ధిమాన్ అతడే బుద్ధిమంతుడు, సయుక్త వాడే యుక్తుడు,
కృత్సన కర్మ కృత్ సమస్త కార్యములు చేసినవాడు అని విశేషణాలు అక్కడ వాడాడు. ఎవరా యుక్తుడు, ఎవరా కృత్సన కర్మ కృత్ అనే విషయాలు చూసినట్లయితే ఇవి చాలా మరి పరిశీలనాంశములుగా ఉండేటువంటివి, తేలిగ్గా ఎవరికి కూడా కనపడేటువంటివి కావు అంతవరకే. కాబట్టి ప్రకారం కర్మ సంబంధమై ఉన్నటువంటి ఈ యొక్క అంశాన్ని చాలా లోతైన భావాలుగా పరమాత్మ చెప్పుకొచ్చే విధానాలు ఉన్నాయి. దాంతోపాటు ఒక సందర్భంలో ఆయన గారు పదప్రయోగాన్ని గావిస్తూ బ్రహ్మకర్మ అన్నారు. కాబట్టి బ్రహ్మకర్మ అనేటువంటి దాని ద్వారానే బ్రహ్మరంధ్రములో ప్రవేశించాల్సి ఉంటుంది. అది బ్రహ్మకర్మ, బ్రహ్మరంధ్రము, బ్రహ్మరంధ్ర స్థానంబున ఓంకార వర్ణగంబై. మంచిగా చాలా అద్భుతమైనటువంటి ఒక వివరణాత్మక అంశాలు దాంట్లో మహాత్ములు చొప్పించారు. సమయస్ఫూర్తిగా ఉన్నటువంటి పదజాలం అన్నీ కూడా అవన్నీ మనసు పెట్టి పరమార్థంగా చూడగలిగితేనే మనకి ఆ తత్వం గోచరించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రకారముగా ఇక్కడ బ్రహ్మరంధ్రము అని అన్నారు, ఇక్కడ బ్రహ్మ కర్మ అన్నారు.